ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏముంటాయి. సో ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ మా రిషి కోసం అయితే నేను త్వరగా లేచి ఇంకా కర్రీ అలాగే రాగి జావా ఒక పక్క అయితే పెట్టేశాను. రాగి జావా కంప్లీట్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోతే ఇంకా లాస్ట్ ఫైనల్గా రోటీ అయితే చేసేస్తాను అనమాట. దానికి రోటీ కర్రీ పెట్టేస్తాను. ఇప్పుడైతే రాగి జావా తాగేసి ఇంకా ఫ్రూట్స్ బ్రేక్లోకి కొన్ని ఫ్రూట్స్ అయితే గ్రేప్స్ బనానా పెట్టేశాను. ఇంకా ఫైనల్గా రోటీ చేసి బాక్స్లోకి పెట్టేసింది. అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా తర్వాత ఇంకా డైలీ తెలిసిందే కదా, మా క్వార్టర్స్ చుట్టూ ఇంకా వాకింగ్కి అయితే వెళ్తాం అనమాట. ఇంకా వీళ్ళు కూడా మమ్మల్ని చూసి తెగ చేసేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు కదా, భలే ముద్దు ముద్దుగా ఉంటుంది అని చెప్పి కొంచెం వీడియోనైతే యాడ్ చేసేసాను. ఇంకా తర్వాత మేము కూడా కొన్ని ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసినప్పటికీ మాకు 1 అవర్ పడుతుందనమాట. ఇంకా 1 అవర్ అయిపోయిన తర్వాత కొన్ని అలా జోక్స్ వేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసినప్పటికీ వాళ్ళ డాడీ అయితే మా వర్షికి లేపేసి ఇంకా బనానా తినిపిస్తున్నాడు. తనైతే యోగా చేసుకుంటున్నాడు. ఇంకా ఈ లోపల రోటీ అయితే చేస్తాను అనమాట. సో రాగి రోటీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యితో కాల్చుకుంటే భలే ఉంటుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో దీని లింక్ అయితే దీని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా చెక్ చేసి చేసుకోండి. ఇంకా ఏముంటాయి, ఇంకా టిఫిన్ చేసిన తర్వాత బయట బాల్కనీలో ఇంకా పెంట పెట్టే పావురాలు అవన్నీ తీసి చక్కగా క్లీన్ చేసినప్పటికీ చాలా టైమే పట్టింది. ఇంకా తర్వాత ఇంట్లో ఇంకా కొన్ని ఫ్రూట్స్ కట్ చేసుకొని తినడం, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్వి ఇవన్నీ సామాన్లు అయితే ఫుల్గా ఉన్నాయి. మరిస్తాకు పెట్టినప్పుడు మాకు చేసినప్పటికీ చాలా సామాన్లు అయిపోయాయి. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా మా హస్బెండ్ అయితే దానికి తినిపిస్తూ తినేస్తున్నామంట. మార్నింగ్ టిఫిన్ కూడా లేట్గానే చేసాము, 9:30 అయిపోయింది. ఇంకా ఈ లోపల 12:30 కల్లా మళ్ళీ అన్నం తినేస్తే త్వరగా పడుకోవచ్చు కదా అని చెప్పేసి నైట్ డ్యూటీ ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పి మా వర్షికి వాళ్ళ డాడీ తినిపించాలంట. అందుకోసం అని చెప్పి మా వర్షితకు తినిపిస్తూ వాళ్ళ డాడీ తినేసాడు అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఆగుతారా, రసం కూడా తాగేస్తారు ఇద్దరును. ఇంకా తాగి ఇంకా తినిన తర్వాత హ్యాపీగా పడుకుని పోయిన తర్వాత మా వరిష్ట అయితే అస్సలే నిద్ర రావడం లేదు. ఎందుకు వస్తుంది, అది మార్నింగ్ లేవడమే లేట్గా లేచింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే నైట్ డ్యూటీ కాబట్టి కంపల్సరీగా పడుకోవాలి. మరి ఇస్తా వచ్చినప్పటికి ఆఫ్టర్నూన్ 2 o'clock వస్తుంది. ఇంకా దానికి స్నానం చేయించి అన్నం తినిపించి పడుకుంటే ఇంకా ఈవినింగ్ టైంలో లేచి మా హస్బెండ్కి నైట్ డ్యూటీ ఉంది కదా, సో అందుకోసం అని చెప్పి బ్యాంగ్ అండ్ చౌకా చేసేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది ఇదైతే. ఇంకా తను ఈ లోపల అయితే రన్నింగ్ చేసుకుంటుని 6:30, 7కి వెళ్తాడు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒక పక్క టమాటాలు కూడా చక్కగా కాల్చేసి వంకాయ కాల్చేస్తే అయిపోయినట్టే. చాలా సింపుల్ రెసిపీ అనమాట. తర్వాత ఇంకా అయితే ఇక్కడ 1-2 రోటీ తినేసి ఇంకా డ్యూటీకి అయితే పట్టుకెళ్తాడు. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.